కట్టడాన్ని గొడవర్తి నాగేశ్వరరావు అనే జమీందారు గారు 1918 నుండి 1924 వరకు కట్టారండి. అంటే ఈ 2024 సంవత్సరానికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ గొప్ప నిర్మాణం పేరు గంధర్వ మహల్. ఈ గంధర్వ మహల్ కి అప్పట్లో సిమెంట్ లేకపోవడం వల్ల పిట్టగుడ్లు సున్నంతో కలిపి ఈ బిల్డింగ్ కట్టారండి. అందుకనే ఇప్పటికీ ఆ బిల్డింగ్ గోడలు బీటలు వారలేదు. అంతేకాదండి, ఈ బిల్డింగ్ కోసం బర్మా నుండి టేక్కరలు, బెల్జియం నుండి అద్దాలు, లండన్ నుండి ఇనప గడ్డలు తెచ్చి వాడారనమాట అండి. అప్పట్లో వాడిన వస్తువులు, అద్దాలు, అప్పటి పియానో కూడా ఈ బిల్డింగ్ లో మనం చూడొచ్చండి. అసలు కరెంటే లేని ఆ రోజుల్లో జనరేటర్లతో విద్యుత్ కాంతులు నింపిన ఈ గొప్ప గంధర్వ మహల్ అయితే మన పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట గ్రామంలో శివాలయం పక్కనే ఉంటుందండి. ఈ మహల్ని కట్టడానికి అయితే అప్పట్లో 10 లక్షలు ఖర్చు అయిందటండి. ఇప్పుడు ఎంత అవుతుందో చెప్పగలరా? ఏమండి, ఈ అద్భుతమైన కట్టడాన్ని గొడవర్తి నాగేశ్వర